భూమి రిజిస్ట్రేషన్ కోసమని 8 లక్షల బ్యాంకులకెళ్ళి ఇడిపించి డిక్కిలో పెట్టుకున్నాడే పాపమైంది. పార్కింగ్ పెట్టిన స్కూటీలకెళ్ళి 8 లక్షలను 80 సెకండ్లలో ఊడ్చుకొని పోయిరు దొంగ మగపోలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాడైంది దొంగతనం. జహీరాబాద్ మండలం తూముకుంట కాడుండే నరసింహారెడ్డి అనేటైన టౌన్లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్లో 8 లక్షల నగదు ఇడిపించుకున్నాడట. ఇక ఆ పైసలను కవర్లో ఉంచి వాటిని స్కూటీ డిక్కీలో పెట్టుకొని సీదా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చిండు. ఆనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఉన్నది. ఇక ఆఫీస్ ముంగడ బండి పెట్టి రిజిస్ట్రేషన్ వివరాలు అరుచుకుంటా అని లోపడి వేయండు. కథం ఇక దొంగనికి మంచిగా సందు దొరికినట్టు అయిపోయింది. ఇగో ఈ టోపీ పెట్టుకున్న దొంగ మొక్కపోడు బిరబిర ఆఫీస్ లోపలికి నడుచుకుంటూ వచ్చిండు. ఇంకోడు బండి మీద తయారున్నాడు బయట. ఈ టోపోడు సక్క బండికాడి వేయండు. వాని టెక్నిక్ తోటి స్కూటీ డిక్కిని టాప్ మని లేపిండు. పైసల కవర్ తీసుకున్నాడు. బిరబిర ఆడికి వెళ్ళి అవలబడ్డాడు. బయట పోయి బండికి ఇద్దరు పరారైపోయారు. 5 నిమిషాలు కూడా పట్టలే 8 లక్షలు దోసుకపోనీకే. ఇక ఆ నరసింహారెడ్డి అన్న పుణ్యమాని దొంగల పని మస్తు అలకగా అయిపోయింది. మరి ఇక గన్ని పైసలు ఉన్నప్పుడు బ్యాగో గీగో జబ్బవు తలిగించుకొని దగ్గర పెట్టుకున్నాడో ఏదో చేస్తే మంచిగుండు. దొంగల కంటే దొంగలే ఎక్కువ తిరిగే మంచి సమాజం అని తెలియదా అని అన్న నీకు? ఇప్పుడు చూడు దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు 8 లక్షలు దొంగల పాలాయ. చిన్నపాటి నిర్లక్ష్యం ఎంత పెద్ద కథ చేసిందో చూడురి. బ్యాంకులలో పైసలు డ్రా చేసుకునేటోళ్ళు ఉంటే మీ వెనకంగా ఎవరైనా కనిపెడుతున్నారా, బండి మీద ఫాలో అవుతున్నారా మంచిగా చూసుకోరి. ఇంటికి పోయేదాకా తొవ్వలు ఆగే పని అసలే పెట్టుకోకూరి. అర్జెంట్ పని ఏమైనా పడితే మాత్రం బండ్లకెళ్ళే పైసలు తీసి మీతానే ఉంచుకోరు. కానీ ఏహే మన పైసలే వర్రా తీసుకపోయేది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉంటే ఇగో ఇట్లా గుండు కొట్టిపోతారు దొంగ తాసిడిగాళ్ళు పైలమ్మరి.